మోకాళ్ళు, కీళ్ళు నొప్పులున్నప్పుడు ఎక్సర్సైజ్ చేయాలా? వద్దా? అనేది పెద్ద డౌట్ ఉంటుందండి. సో, దానికేంటంటే మనం చూసుకోవాల్సిన ముఖ్య విషయాలు మో చెప్పు చెప్పు ఎలాంటి యాక్టివిటీస్‌లో పెయినొస్తుంది? రెస్ట్ పెయిన్ ఉందా? లేదా ఎక్సర్సైజ్ యాక్టివిటీ తర్వాత పెరుగుతుందా? అనేది ఒకటి మనం గమనించుకోవాలి. దాన్ని బట్టి రీజన్స్ ఫర్ పెయిన్ అనేది అసెస్‌మెంట్ చేయగలుగుతాం. మీకు ఆర్థరైటిస్ వల్ల పెయినొస్తుందా? లేదా మసిల్ టేర్ వల్ల పెయినొస్తుందా? లేదా లిగమెంట్ స్ప్రెయిన్ వల్ల పెయినొస్తుందా? అనేది అసెస్ చేస్తాం. ఒకవేళ ఇది రెస్ట్ పెయినే అయితే ఆర్థరైటిస్ ప్రోగ్రెసివా? నాన్ ప్రోగ్రెసివా? అనేది చూసుకొని దాన్ని బట్టి మీకు సజెషన్స్ చెప్తాం. కానీ ఇన్ జనరల్ యాక్టివిటీస్ అనేవి పెయిన్‌లో చేయకూడదు. కానీ అగ్రెసివ్ పెయినా? మైల్డ్ పెయినా? అనే దాన్ని బట్టి మీరు యాక్టివిటీని మోడిఫై చేసుకోవాలి. కండరాలు పట్టేయటం వల్ల వచ్చిన నొప్పులకి కొంచెం జెంటిల్ మూవ్‌మెంట్స్, ఎక్సర్సైజెస్ చేస్తుంటే ఇబ్బందులు తగ్గుతాయి. కానీ మసిల్ స్పాజమ్‌లో ఉండగా దాన్ని ఇంకా లాగి పీకి చేసే ఎక్సర్సైజులతో ఇంకా ఎక్కువ టేర్స్ అవుతాయి. సో, ఎగ్జాక్ట్‌లీ మీ ప్రాబ్లమ్ ఏంటనేది తెలుసుకొని దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్‌ని మోడిఫై చేసుకోండి. నేను మీ డాక్టర్ పవన్ కుమార్ రవి, ఆర్థోపెడిక్ సర్జన్ అట్ ప్రజ్ఞాన్ ఆర్థోపెడిక్ సెంటర్, విజయవాడ.